తిరుపతి విమానాశ్రయం మేనేజర్పై దాడి కేసులో వైకాపా ఎంపీ మిథున్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. విదేశాల నుంచి చెన్నై విమానాశ్రయానికి వచ్చిన మిథున్ రెడ్డిని లుక్ ఆఫ్టర్ నోటీసు కింద అదుపులోకి తీసుకున్నారు. రాత్రి 1 గంటకు అదుపులోకి తీసుకున్న ఎయిర్పోర్ట్ అధికారులు తిరుపతి పట్టణ పోలీసులకు అప్పగించారు. మరో నిందితుడు మధుసూదన్ రెడ్డిని కూడా అరెస్టు చేశారు. అనంతరం శ్రీకాళహస్తి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం నిందితులను న్యాయమూర్తి ఎదుట హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించారు. ముందు జాగ్రత్త చర్యగా చిత్తూరు జిల్లా మొత్తం 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. తిరుపతి విమానాశ్రయ మేనేజర్ రాజశేఖర్పై దాడి చేసిన కేసులో రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ వైకాపా శాసనసభ్యులు ఆందోళనకు దిగారు. చెన్నై విమానాశ్రయంలో అరెస్టు చేసిన తిరుపతి పోలీసులు శ్రీకాళహస్తి మెజిస్ట్రేట్ న్యాయస్థానం ముందు హాజరుపరిచారు. కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిన దృష్ట్యా మిథున్ రెడ్డిని నెల్లూరు జైలుకు తరలించారు. మిథున్ అరెస్టుకు నిరసనగా ఆందోళనకు దిగిన ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్టు చేసి రేణిగుంటకు తరలించారు. పోలీసులు అత్యుత్సాహం అంటే ఎమ్మెల్యేలను కూడా వెహికల్